అప్పలరాజు అనే ఆర్మీ జవాన్ హైదరాబాద్లోని మెహదీపట్నంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మధ్య ముస్తఫా అనే 11 ఏళ్ల బాలుడి అనుమానాస్పద మృతిపైన గతంతో సిట్ అధికారులు అప్పలరాజును ప్రశ్నించారు. అదే అప్పలరాజు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల చెప్పండి, ఘటనకు సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి? గౌతమి, గత నెల 8వ తారీఖు సిద్దిక్ నగర్ కు చెందిన ముస్తఫా అనే 11 సంవత్సరాల బాలుడు ఆర్మీ మెహదీపట్నంలోని సమీపంలో అనుమానాస్పద కాలిన గాయాలతో మృతి చెందినట్టుగా కూడా ఒక ఫిర్యాదు నమోదు అయితే ఇది అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై అటు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు నగరానికి చెందిన దీనిపైన తీవ్రంగా స్పందించి సిట్కి కేసు బదిలీ చేయడం అయితే బదిలీ చేసినప్పటి నుంచి కూడా ఆర్మీకి సంబంధించిన జవాన్లతో పాటు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి అనేక మంది పోలీసులు అదుపులో తీసుకు అయితే గత వారం రోజుల వ్యవధిలోనే సుమారు 60 మంది జవాన్లను అదుపులో తీసుకొని విచారించినట్టుగా ఉంటుంది. ఈ విచారణలో భాగంగా అప్పలరాజు అనే జవాన్ కూడా పోలీసులు విచారించినట్లు కూడా మనకి ఇప్పటివరకు సమాచారం ఉంది. ఈ విచారణ ముగించిన అనంతరం ఏదైతే ఈ రోజు ఉదయం సుమారు 4:30 ప్రాంతంలో మెహదీపట్నం గైసన్ హౌస్ లోని చేతిలో ఉన్నటువంటి ఆయుధంతో సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందింది. అయితే కొద్దిసేపటి ప్రస్తుతం ఎవరైతే ఆత్మహత్యకు పాల్పడినటువంటి జవాన్ మృతదేహం లంకలోని మిలిటరీ ఆసుపత్రిలో ఉంది. అయితే దీనికి సంబంధించి కేసులు విచారణ ఇప్పటికీ ఏదైతే అప్పలరాజు ఆర్మీ జవాన్ మృతి ఘటనపై స్పందించిన హుమాయూన్ నగర్ పోలీసు తక్షణమే దానిపైన విచారణ ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితమే మెహదీపట్నంలోని గ్యారిసన్ హౌస్ లోని తన సిబ్బందితో అక్కడికి విచారణ ప్రారంభించారు. అయితే ఈ ఆర్మీ జవాన్ కారణాలు ఈ ముస్తఫాకు సంబంధించిన విషయంలో ఇతని పాత్ర ఎంతవరకు ఒకవేళ ఈ ముస్తఫా మృతికి ఇతనికి ఏమైనా సంబంధం ఉందని కూడా పోలీసులు విచారణ ప్రారంభించారు. అదేవిధంగా మనకు అక్కడి నుంచి ఆర్మీ ఏదైతే గైసన్ హౌస్ నుంచి మనకు కలిగిన సమాచారం ఇప్పటివరకు కూడా అక్కడికి సంబంధించిన ఒకరి అధికారులతో మాత్రం వాళ్ళు కూడా ఆర్మీ తరఫు నుంచి కూడా ఈ అప్పలరాజు అనే ఆర్మీ జవాన్ మృతిపై కూడా విచారణ ప్రారంభించినట్టు అదేవిధంగా మృతికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు తెలిసే అవకాశం ఉంది. గౌతమి. Right, Thirmal, thank you for the updates. అప్పలరాజు అనే ఆర్మీ జవాన్ హైదరాబాద్లోని మెహదీపట్నంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మధ్య ముస్తఫా అనే 11 ఏళ్ల బాలుడి అనుమానాస్పద మృతిపైన గతంలో సిట్ అధికారులు అప్పలరాజును ప్రశ్నించారు. అదే అప్పలరాజు ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది.